ఇక కార్యక్రమం చేస్తున్నందుకు అభినందిస్తూ చెప్తున్నా. అదే విధంగా ఏదైతే ఈ ఆలయానికి ముందు ఇక్కడ చాలాసార్లు నేను మూడోసారి వచ్చుడు, నాకు ఇక్కడ ఉన్న పూజారులు కానివ్వండి, కమిటీ మెంబర్లు కానివ్వండి, నాకు డెవలప్మెంట్ చేయాలి, ఈసారి మన ప్రభుత్వం వచ్చింది ఫండ్ పెట్టాలని చెప్పి నాకు చెప్పిండ్రు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఫండ్ తీసుకొచ్చి గుడిని మంచిగా డెవలప్ చేసి ఇక్కడ భక్తులకి ఎటువంటి అసౌకర్యం తలగకుండా అన్ని వసతులు కలిగేటట్టు ప్రభుత్వం చేస్తుందని ఒకసారి నేను తెలియజేస్తూ, అదే విధంగా అతి త్వరలో కూడా మనం కమిటీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదున్నా గుడిల పనులు కానివ్వండి, వాళ్ళు 24 గంటలు గుడికి ఆ పనులకు మీరు తీసుకుందాం, మళ్ళీ మేము పిలిపించుకొని మీకు ఏమేమి కావాలో బడ్జెట్ వేసుకొని దాని ప్రకారం చేసుకొని ఇక్కడ ఉన్న అందరికీ మరొకసారి పేరు, ఎందుకంటే ఈ ప్రభుత్వం తెలుసు గుడిలకు ఆలయాలకు పెద్దపీట వేస్తుంది. మొన్న వెమ్లవాడ దేవస్థానానికి మన ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ వచ్చి 100 కోట్ల నిధులు ఇచ్చిపోయారు. ఖచ్చితంగా ఇక్కడ మన నియోజకవర్గంలో దుబ్బమల్లన్న కానివ్వండి, ముఖ్యంగా మన రామాలయం కానివ్వండి, ఇవన్నిటికీ మంచిగా ఫండ్ తెప్పించుకొని అభివృద్ధి చేసి అక్కడ రాముడు, ఇక్కడ మల్లికార్జున స్వామి, ఇక్కడ భక్తులు మనందరికీ కోరుకున్న కోరికలు తీర్చి ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలని మరొక్కసారి ఆ దేవుడు